హే గైస్ మీ అందరికీ తెలుసు మన ఛానల్లో వీడియోస్ అనేది రెగ్యులర్గా అయితే రావట్లేదు. బట్ ఇప్పటి నుండి ఐపీఎల్ అయిపోయేసరికి డెఫినెట్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తా. సో కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఇక్కడ నుండి నేను వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేయకపోతే మీరు మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా డైలీ 2 వీడియోస్ కానీ లేదంటే 3 వీడియోస్ కానీ డెఫినెట్గా పోస్ట్ చేస్తా. సో లాస్ట్లో మళ్ళీ అది సోదని చెప్పాను. సో ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, అలానే వీడియోకి లైక్ చేయండి. చలో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. పాటిదార్ తమ్ముడు, మనం మన హోమ్ గ్రౌండ్లో తప్ప అందరి హోమ్ గ్రౌండ్లలో గెలుస్తున్నాం. ఇది మన హోమ్ గ్రౌండేనా లేకపోతే శ్రీ చైతన్య నారాయణ హాస్టలా? అవును విరాట్ భాయ్, ఫస్ట్ కేకేఆర్ని కేకేఆర్లో హోమ్ గ్రౌండ్లోనే ఓడించినాం, తర్వాత చెన్నైని చెన్నైలో ఓడించినాం, మళ్ళీ ముంబైని ముంబైలోనే ఓడించినాం, రాజస్థాన్ని రాజస్థాన్లో ఓడించినాం. ఇక మనం ఓడిపోయిన 3 మ్యాచ్లు కూడా మన హోమ్ గ్రౌండ్లో ఓడిపోయినాం. చిన్న స్వామి చిన్నది కాదు తమ్ముడు, నీ అవ్వ నిన్న జరిగిన మ్యాచ్లో మన రికార్డ్ని మనం ఎక్కడ బ్రేక్ చేస్తామని భయపడ్డా, కానీ మన టీమ్ డేవిడ్ 200 స్ట్రైక్ రేట్తో 50 కొట్టి ఆర్సీబీ ఫ్యాన్స్ని కాపాడిండు. పాటిదారు, ఒక రకంగా చెప్పానంటే మ్యాచ్ని నువ్వే సగం మింగబెట్టినావు. అరే ముందే వర్షం పడ్డది, వర్షం పడి 6 ఓవర్లు షార్ట్ చేసారు, దాని తర్వాత టాస్ గెలువవు. నువ్వు టాస్ గెలిచి నువ్వు ఫస్ట్ చేజింగ్ తీసుకునేది ఉంటే మ్యాచ్ మనమే గెలుతుండే. అట్లా అంటే ఏంది టీమ్ బ్రో, టాస్ గెలిచుడేమన్నా నా చేతులు ఉన్నదా? 50-50 ఛాన్సెస్, నేను టాస్ గెలవలేదు గంతే. టాస్ ఏమున్నది, మ్యాచ్ ఎవరు గెలిచిలా లేదని చూసుకోవాలి. వట్టిదన పంజాబ్ అంటే ఎట్లా విసికినాం. మేము తలుచుకుంటే హైయెస్ట్ స్కోర్లు కొడతాం, లోయెస్ట్ స్కోర్లనే డిఫెండ్ చేస్తాం. చాలు, ఆర్సీబీ నుండి రిలీజ్ అయ్యి కొన్ని సంవత్సరాలు అవుతుంది, అయినా పగపోతలేదా నీకు? అవ్వ చిన్న స్వామిలో మ్యాచ్ అంటే చాలు ఫామ్ లకు వస్తావు కదా. యాక్చువల్గా నేను కూడా ఈ మ్యాచ్ తోని ఫామ్ లకు రావాల్సింది, కానీ మన పాంటింగ్ బ్రో ఏమో చేసిండు, ఏమేమో అన్నాడు. లాస్ట్ మినిట్లో వచ్చి నేను ప్లేయింగ్ లెవెన్ లేనని చెప్పిండు. లేనిదే మంచిదైంది కానీ ఇక అయిపోయిందేదో అయిపోయింది. పాటిదార్ తమ్ముడు, మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉన్నది? మన నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ పంజాబ్ తోనే వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఉన్నది. ఓ నిన్ననే అన్నాం కదా, నీ అవ్వ ఇదేమన్నా ఐపీఎల్ అనుకుంటారా లేకపోతే సిరీస్ అనుకుంటారా? సిరీస్ అయితే మనకింది విరాట్ భాయ్, మనం ఇచ్చిన 2 పాయింట్లు ఎట్లు ఇచ్చినామో అట్లనే గుంజుకుందాం. మ్యాచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ అంట, తెలుసు కదా వాళ్ళ హోమ్ గ్రౌండ్ అంటే మనం ఎట్లా ఆడతాం. ఎస్, నాకు కూడా అది అనిపిస్తుంది. మనం ఇక్కడ చిన్న స్వామిలు ఇచ్చిన 2 పాయింట్లు అక్కడ వాళ్ళ హోమ్ గ్రౌండ్ నుండి తీసుకుందాం, అవసరమైతే రన్ రేట్ కూడా తీసుకుందాం. విరాట్ భాయ్, మీ చిన్న సామిలా మీ హోమ్ గ్రౌండ్కి వచ్చే మిమ్మల్నే విసికినాం, ఇక మీరు మా హోమ్ గ్రౌండ్ లేడ గెలుతారు? అందరు అదే అనుకుంటారు, మేము వచ్చి మిమ్మల్ని విసికేదాకా తెలియదు, మేమే వస్తాం మిమ్మల్ని ఓడిస్తాం అని. అదంతా ఎందుకు విరాట్ బ్రో, లాస్ట్ కి నాకు ఒక 2 ఓవర్లు ఉంచేరి, లాస్ట్ కథ 6 చంపుతా.